హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళి రాపల్లి. వైఎస్ఆర్సిపి నాయకురాలు శ్యామల మీకు తెలిసే ఉంటుంది అందరికి. తను కెరియర్ బిగినింగ్ లో స్టేజ్ షోలు చేశారు, డాన్స్లు వేశారు, యాంకరింగ్ చేశారు, సినిమాల్లో నటించారు. కోటగుడ్డి కోసం నానా కష్టాలు పడ్డారు. ఓకే, దాన్ని ఎవడు కాదనరు. ఇక్కడ ఎవడు అంత గొప్పోడు లేడు, అంత ఉత్తముడు లేడు, నీతిపరుడు లేడు, మంచోడు లేడు. ఎవడకు వాడు ఏదో ఒక సమయంలో వాడి జీవితంలో మంచి చెడులు దాటి అవకాశాల కోసం పరిగెట్టిన వాడే ఉంటాడు. సో 10th క్లాస్ చదివిన పవన్ కళ్యాణ్ గారు హీరో ఎలా అయ్యారు అని నా డౌట్. హీరో ఎలా అయ్యాడు? వాళ్ళ అన్నయ్య హీరో కాబట్టి. లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవడన్నా దిగుతాడా? దేకలేడు. సరే, ఈ టాపిక్ అంతా నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ప్రసాద్ అంట చిగిలి శెట్టి అంట. అన్నగారు ఈయన పేరు ప్రసాద్ చిగిలి శెట్టి అని ఉంది. అన్నగారు కొద్దిగా ఎక్కువ వాగారు. ఆడవాళ్ళ గురించి కొంచెం మాట్లాడేటప్పుడు వాగుడు కొద్దిగా కంట్రోల్లోనే ఉండాలి. కానీ మనోడు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఎక్కువ ఉన్నట్టుంది. ఆ పిచ్చి కొద్ది ఎక్కువ మాట్లాడారు. మీలో అందరినీ నేను అడుగుతున్నా, మీరు పవన్ కళ్యాణ్ ని చూసి ఎన్నాళ్ళు అవుతుంది? ప్రెస్ మీట్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? అప్పుడెప్పుడో తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అన్నప్పుడు మెట్లు కడిగాడు పంచెక్ కట్టి, అది కూడా మీడియా కోసం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని మీరు ఎప్పుడైనా ఎక్కడన్నా చూసారా? అవునండోయ్, ఇంకో సీన్ ఉంది, సీజ్ ద షిప్, కాకినాడలో కామెడీ డైలాగ్ ఒకటి చెప్పాడు, అక్కడ గుర్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకెప్పుడైనా కనిపించాడు మీకు? ఓజీ, హరిహర వీరమల్లు, ఇట్లా ఏదో సినిమాలు చేసుకుంటూ ఆయన రకరకాల వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన గురించి మనం మాట్లాడామా ఎప్పుడన్నా? పొలిటికల్ గా మాట్లాడాం కానీ కెరియర్ పరంగా ఎప్పుడైనా మాట్లాడామా? లేదు కదా. మరి ఈడు ఆడపిల్లల గురించి ఇలా మాట్లాడొచ్చో లేదో ఒకసారి మీరు చెప్పండి. డిఎస్ఎం గారు, డాలర్ శ్యామల గారు, మీరు జబర్దస్త్ ప్రోగ్రాంలు లేకపోతే శ్రీదేవి డాలర్ ప్రోగ్రాంలు, ఇంకో ప్రోగ్రాంలో అదే అర్ధనగ్న డ్యాన్సులు లేకపోతే అర్థం బూత్ డైలాగులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మీకు తెలియదు. అందులో అచ్చమేమీ లేదు. కరెక్టే అన్న. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడ డాన్స్ వేయలేదు. ఎప్పుడు అదేదో సినిమా ఉంటదంట, అందుట్లో శారీ కట్టుకుని ఎట్లా ఎట్లా డాన్స్ చేస్తాడు. ఏ సినిమా అన్నది? అత్తలేని కోడులు తమ్ము, అత్తారింటికి దారేది సాంగు. ఆ మధ్యలో ఒక దగ్గర ఒక సాంగ్ వస్తుంది అన్న, బావా అన్న దగ్గర. అక్కడ హాఫ్ శారీ ఇలా పట్టుకొని 0.5 అనకూడదు, వాళ్ళకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా. 0.4 లాగా పవన్ కళ్యాణ్ గారు ఎట్టెట్ట కొట్టుకుంటా ఏదో ఎట్టెట్ట డాన్స్ చేస్తాడన్న. అప్పుడు అంత మాత్రం పవన్ కళ్యాణ్ మనం 0.4 అంటామా అన్న? అన్నాం కదా. ఇప్పుడు శ్యామ్లా గారు ఆవిడ గుర్తు ఆవిడ చేసుకుంటున్నా, దాన్ని నువ్వెవడో దాన్ని కెలకటానికి, దాని గురించి మాట్లాడటానికి నువ్వెవడరా? చదువుకున్నట్టున్నావు, కొద్దిగా సిగ్గు సెరవు లేకుండా అర్ధనగ్గ ప్రదర్శనలు అని మీ వాడు అంటా ఉంటాడు కదా అప్పుడప్పుడు. 0.5 లాగా పరిగెడతారు, చేతులు ఎట్టు పెట్టి అప్పుడు చిగ్గేస్తుంది, ఇవన్నీ మీ వాడు అంటారు. అంత మాత్రం 0.5 అనలేం కదా బాసు. సారీ, 0.5 అంటే మళ్ళీ మామూలుగా ప్రాబ్లం వస్తుంది. 0.5 అంటే చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. 0.4 అనలేం కదా, ఒక పాయింట్ తక్కువే. ఓకే. అలాగే మీ నాయకుడు ఎవరైతే నిన్ను పంపించాడో ప్లకార్డ్ ఇచ్చి, మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నారు. నువ్వెక్కడ దొబ్బించుకుంటున్నావన్నా? నువ్వు ఆంధ్రలో ఉన్నావా, ఇండియాలో ఉన్నావా, ఎక్కడున్నావు నువ్వు? చెప్పన్నా ఒకసారి అడ్రస్ ఏమని చెప్పరా. అదే బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు. బెంగళూరు ప్యాలెస్ లో ఉంటే ఏంటి, పల్నాడు వచ్చినా ఎక్కడికి వచ్చినా కూటమి ప్రభుత్వ కోసాలు కదిలిపోయి గుండెలు గుబులతో కొట్టుకుంటున్నాయి కదా. అర్థం కావట్లేదా నీకు? తెలియట్లేదా? గొంతు కూడా వణుకుతుంది ఏంది, భయమా? ఓకే. ప్యాలెస్ అయిపోయింది, బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు. బెంగళూరు ప్యాలెస్ లో ఉన్న ఆయనకి కూడా తెలియదు. బెంగళూరు ప్యాలెస్ లో ఉన్న ఆయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ ఒక్కడికి తెలియదు. మొన్న ఎప్పుడో 300 చెప్పులు జగలు పంచి అటు అటు పరారు, ఒక రోడ్డు వేయించాడు, రెండో రోజే కొట్టుకొని పోయింది. ఎక్కడ అడుగుతారో, ఎక్కడ మొహం మీద ఓస్తారో అనేసి దాక్కుంటున్నట్టున్నాడు భయ. నీకు కూడా తెలియదు అనుకుంటా. నీకు కనిపించాడా? కనిపిస్తే మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి పంపించరాదు అంటే? పంపిస్తే ఓకే, పంపించలేదంటే నీ మొహానికి కూడా తెలియదని రా డఫా అని అంటున్నారన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయ్యయ్యో, ఏందని ఎట్ అయిపోయింది.
పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. అలాగే మీ నాయకురాలి, మీ యజమాని, లేదా మీ నాయకుడు, మీ యజమాని అయిన జగన్మోహన్ రెడ్డి గారి భార్య సాక్షి పత్రిక టీవీ ఛానల్ నడుపుతుంది కదా, మీ పత్రిక, మీ ఛానల్. ఆవిడికి తెలియదు, ఆవిడేమో లోటస్ పాండ్ లో ఉండి ఆ సాక్షిని భారతదేశం మీద చూసుకుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఉండవు, మీ నాయకుడు ఉండడు, మీ నాయకుడు భార్య సాక్షి ఓనరు భారతిరెడ్డి ఉండదు. అంటే కుక్కలు కొద్దిగా వాసన పడతాయి భయ్య. నువ్వేనా కుక్కవా? ఎవరెక్కడ ఉంటారో చెప్పడానికి? అంటే వాళ్ళ బట్టలు ఏమైనా వాసన చూసి వాళ్ళు ఎక్కడ ఉంటారో అని పసిగడుతున్నావా? నువ్వేం కుక్కవా? అంటే నాది ఇంకో డౌట్ భయ్య, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు భయ్య? పిఠాపురంలో ఉన్నాడా? పిఠాపురంలో ఉన్నాడా పవన్ కళ్యాణ్? చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు భయ్య? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా? లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా? వాళ్ళంతా హైదరాబాద్ నుంచి డైలీ సర్వీస్ చేస్తుంది. మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, ఈవిడ ఎక్కడుంది? అయినా భారతీయ గారి మాట తీయకుండా బతకలేరా చెత్త నా కొడకల్లారా మీరు అని అనాలనిపిస్తుంది భయ్యా, అని అనాలనిపిస్తుంది. కానీ నువ్వు కొద్దిగా సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు కాబట్టి అది అనాలేకపోతున్నా, కానీ అనాలనిపిస్తుంది. ఏం చేద్దాం? ఆగదు భయ్యా, కుక్కల వాసన పట్టకండి. కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు, తెలుసు. తెలియనట్టుగా ఉండాలి. తెలియని వాళ్ళు తెలియనట్టుగా ఉండేటప్పుడు ఆయన మూసుకొని రాజకీయాల నుంచి వెళ్ళమని చెప్పండి అన్న. బూత్ వచ్చింది, అది డీతో స్టార్ట్ అయింది, గేయ్తో పోయింది. ఓకే, తెలియకుండా ఉన్నప్పుడు తెలియకుండా ఉండాలంటే రాజకీయాల నుంచి మళ్ళీ బూతే. మరి ఎందుకు రాజకీయాల్లో? ప్రత్యక్ష రాజకీయాలు వద్దు, ప్రశ్నిస్తాం అని మూసుకొని సొల్లు కబుర్లు చెప్పొద్దని చెప్పండి. రామచంద్ర ప్రభు ఏం చేద్దాం భయ, సారీ. నువ్వు చేస్తుంది విజ్ఞాన ప్రదర్శన బ్రదర్, నువ్వు చేస్తుంది విజ్ఞాన ప్రదర్శన. ఆయన ఎక్కడున్నాడో నీకన్నా తెలిస్తే చెప్పయ్యా. ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాడైనా, నీలాగా సాఫ్ట్వేర్ జాబో ఇంకొకటిలాగా ఇంకోటో చేయట్లా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల కోసం బతకాలి. ఎక్కడో సినిమాలు షూటింగ్ చేసుకుంటా అడుక్కు నొక్కుంటా ఉంటా అంటే కుదరదన్నా. తెలుసుకో, ఎందుకు పుడతారా మీరంతా? నువ్వు వేసుకో, నువ్వు ఎన్ని రికార్డింగ్ డాన్స్ చేసుకుంటావు, నువ్వు బూత్ జోకులు వేసుకుంటావు, అర్థవంతంగా డాన్స్ వేసుకుంటావు, అది నీ వృత్తి కాబట్టి నీ వృత్తి ప్రకారం నువ్వు చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదండి. మీ పవన్ కళ్యాణ్ వృత్తి రికార్డింగ్ డాన్స్ వేసుకోవటం కాదా? ఆయన సొంతగా పాట పాడి ఆయన డాన్స్ వేస్తున్నాడా? సినిమాలో ఆయన పాటలు ఆయన పాడుకుంటున్నాడా? ఆ అడో రికార్డింగ్ డాన్స్ వేసేవాడే కదా భయ్యా. మొహానికి రంగు వేసుకొని డూపుని పెట్టి సినిమాలు తీసేవాడే కదా. ఏవిడన్నా సొంతగా ఏమైనా చేస్తుందేమో, అదంతా డూప్ బ్యాచ్ కదా. మనకి ఫైటింగ్ రాదు, ఏం రాదు, పర్సనాలిటీ లేదు, గతంలో మొత్తం దొబ్బింది, అంతా జీరో. డూపులు పెట్టి సినిమాలు తెస్తున్నారు, పవన్ కళ్యాణ్ పెట్టి అమ్మేస్తున్నారు. హరిహర వీరభద్రలో అలాగే అమ్ముదామని చూశారు, చివరికి ఎవడ కొనక దాన్ని పక్కన పండుకారు. అట్లా ఉంటుంది మనతోని. రికార్డింగ్ డాన్స్ లేక మీ పవన్ కళ్యాణ్ వేసేది సొంత డాన్స్ వేస్తున్నాడే ఏంటి? తెలుసుకో అన్న. అభ్యంతరం ఉంటే సెన్సార్ బోర్డు వాళ్ళు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు, ఆ టీవీ ఛానల్ వాళ్ళు దాని గురించి మాట్లాడతారు, చర్యలు తీసుకుంటారు. మాకు అభ్యంతరం లేదు, ఇష్టమైనట్టుగా వేసుకో. కానీ తెలిసి తెలియకుండా ఇటువంటి విజ్ఞాన ప్రదర్శన చేసి మిగతం లేని మాటలు మాట్లాడితే మేము గట్టిగా సమాధానం చెప్తాం. అలాగే నువ్వు గట్టిగా సమాధానం చెప్తున్నావా? నీకు 100 రెట్లు గట్టిగా సమాధానం మేము కూడా చెప్తాం. అర్థమైందా? ఎవడరా నువ్వు అసలు? ఎవడు ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకుడు ఇంట్లో కూర్చొని పల్లీలు కొట్టుకొని తింటానిక గెలిపించింది? ఏరినా డాషుల్లారా, ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో తిరగాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం ఫైట్ చేయాలా. 160 రోజుల నుంచి కనిపించకపోతే అడగకూడదా? కడుపుకు అన్నం తిన్నా గడ్డి తిన్నా గాలి. ఎందుకన్నా బూతులు నేర్పించారు నాకు. చాలా మంది నా ఈ వీడియోలు చూసే వాళ్ళేమో అన్న బూతులు మాట్లాడొద్దు అంటున్నారు, కానీ ఇట్లాంటి దేవుడా. సరే కానీ మీ నాయకుడికి కూడా సమాధానం చెప్తాం. మీ నాయకురాలు నడుపుతూ నా పత్రిక భారతిరెడ్డి గారు ఉన్న పత్రిక సాక్షి టీవీ పేపర్. ఇంకోసారి భారతిరెడ్డి గారి గురించి మాట్లాడే ఉండుకో, జీలో గోటం దిగుతుంది బాస్. అర్థమైందా? కూడా గట్టిగా సమాధానం చెప్తాం. మీరే కదా తప్పుడు ప్రచారాలు చేసేది, విష ప్రచారాలు చేసేది. తప్పుడు ప్రచారం అంటే ఎవడ చేస్తున్నాడో వాడు అందరినీ కాలంటే ఫస్ట్ మీ ఎల్లో మీడియాని తెంగు. మీ నాయకుడి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడలేదు అసలు. ఆయన ఇప్పుడు కనపడతారండి. ఎవడు మంచి కమెడియన్ లా ఉన్నాడు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కనిపించి రే మొన్నే రా పల్నాడు వచ్చాడు, అంత ముందే పొదిలి వెళ్ళాడు రా.
మొన్న 4న వెన్నుపోటు తినమంటే దేశం మొత్తం వెళ్ళొచ్చింది ఒక్క మాటతోటి. అరే ఈ అమ్మ మంచి కమెడియన్ భయ్యాడు. నేను ఎంతగానో సీరియస్ గా కొద్దిగా ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నాను అనుకున్నా. మంచి కమెడియన్ ఇడు. అడే అమ్మా ఆయన గురించి మాట్లాడు. ఆయన ఇప్పుడు కనపడతాడంటే ఆ, గంజాయి బ్యాచ్ పోలీసులు ఆ, ఆ, ఓకే. మీటింగ్లు కాసి ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే ఉమ్, వారికి విగ్రహాలకు కట్టి ఓపెనింగ్లకి ఆడికి వచ్చి ఉమ్. పరామర్శిస్తారు. మీ నాయకుడు ఎప్పుడు కనిపిస్తాడు చెప్పనా అన్న? కానీ చెప్పినా యోగా డేలో ఒంగోడి ఆసనాలు వేయటానికి ఆ? ఆడెవడో మీ పార్టీ వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడేలు మోయటానికి వస్తాడు కదన్నా. సూపర్ అన్న, ఏం అడగమని చెప్పి అదిరిపోయింది. మామూలు నాయకుడు కాదన్న మీ నాయకుడు, అదిరిపోయింది కదా. ఎక్కడ చనిపోతే ఆ. చనిపోవడం అంటే ఎటువంటి చనిపోవడం అనుకుంటున్నారు? ఆ. మీటింగ్లు, ఆ, గంజాయి బ్యాచ్లు, ఆ. లేకపోతే హజ్. బెట్టింగ్ లాడి చనిపోయాడంటే మొన్న ఆయన గురించి మాట్లాడుతున్నట్టున్నావు భయ్య. వాళ్ళ నాన్న డైరెక్ట్ గా ప్రామిస్ చేశాడు, నువ్వు కనుక ఒక అమ్మకి అబ్బాయికి పుట్టినట్టయితే అబ్బాయి బెట్టింగ్ లాడి ఓడిపోయి చనిపోయినట్టు ప్రూవ్ చేయమని. అలా కాకపోతే నువ్వు నీ అమ్మకి అబ్బకు పుట్టినోడివిరా అన్నాడు. మరి నువ్వు ఏ కోవకు చెందినవాడు, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తీసుకొచ్చి వాళ్ళ నాన్న ముందు చూపించు. నువ్వు నిజంగా ఒకే అమ్మకి అబ్బాయికి పుట్టితే ఆధారాలు చూపించు, అబ్బాయి బెట్టింగ్ లో చచ్చిపోయాడని. లేదు అలా కాదంటే నువ్వు రెండో బ్యాచ్ ఒక అమ్మకి అబ్బకు పుట్టినోళ్ళగా నువ్వు డిసైడ్ అయిపోయి ఏదో ఒకటి చేసుకో. నువ్వు కూడా ఎందుకు ప్రతికుంటావు ఎందుకు? మన దగ్గర విత్ ఎవిడెన్స్ ఆధారాలతో మాట్లాడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అది దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. నీలాంటి ఎర్రి పప్పల మొత్తాన్ని అంత రౌడీ షీటర్లు. అబ్బో ఇటువంటి వాటిల్లోనే మీ రౌడీ షీటర్లు అన్నావు కదా. ఇండియా మొత్తంలో అత్యంత రౌడీ షీట్ ఉన్న వాళ్ళు టీడీపీ పార్టీలో ఉన్నారంటూ నివేదికలు వచ్చినాయి భయ్య. ఒకసారి వెరిఫై చేసుకో, గూగుల్ అడుగు, నీకు మీరు తన్ని చెప్తాది. ఓకేనా? నాయకుడు అప్పుడప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కనపడిపోతున్నాడు. అమ్మా చెప్పు కాస్త మీ నాయకుడికి. ప్రతిపక్ష నేతగా ఉండడం అంటే ఇలా కాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో ఉండాలి, ప్రజల దగ్గర మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద ప్రశ్నించాలని ఒకసారి చెప్పు ఆయనకి. వన్నోయ్ నేను ఇప్పుడు దాకా కామెడియన్ అనుకున్నా కానీ నువ్వు కామెడియన్ కూడా కదన్నా. ఎక్కడ ఉన్నావు నువ్వు భూలోకంలో? రే ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాడు, చచ్చారు. బార్కెట్లు 144 సెక్షన్ ఎగిరిపోయింది. నెంబర్ 2 పొదులు వెళ్ళాడు, చచ్చారు. నల్ల బిల్లును పట్టుకుని ఏదో పీకుదామని వచ్చి పల్నాడు వచ్చాడు, ఏం పీకారా? ఏం పీకలే. రేపు మళ్ళీ వెళ్తున్నాడు ఎక్కడికి? చిత్తూరు మామిడి రైతుల దగ్గరికి. ఈసారి ఓచుకోతే అర్థం చేసుకోండి. ఇప్పటికే 2.0 అంటే తట్టుకోలేకపోయారు. మొన్న రప్ప అంటే ఏడిస్తున్నారు. గంజాయి బ్యాచ్ గురించి, బెట్టింగ్ లోన్ గురించి రప్ప అంటే కొత్త గేమ్ మధ్యలో వచ్చింది. చేస్తామంటే మీ వైసీపీ వాళ్ళు. అదేమంటే ఆయన ఏమంటాడు, తప్పే ఉంది దానిలో, సినిమా డైలాగులు చెప్తే అంటున్నాడు. మీ పార్టీ వాడే రాడు, టీడీపీ వాడే. టీడీపీ ఐడి కార్డు కూడా ఉంది, కావాలా పక్కన ప్లేస్ అయినా. టీడీపీ ఐడి కార్డు ఉంది. వాడొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ టీడీపీ వాడిని రప్ప అన్నాడు చూడు. అందుకనే మీరు చచ్చిపోవాలి. అర్థమైందా? ఆడవాళ్ళ మీద పడి ఆడటం కదరా, కొద్దిగా మొగాళ్ళకి బతకండి. చిచ్చి పార్టీ మీరు మీ ఉన్మాదం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో అంత స్థాయికి వెళ్ళిపోయింది. జాతీయ మీడియాలో కూడా మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. జాతీయ మీడియాలో ఎన్డీటీవీలో రప్ప అంటే ఏంటో మీనింగ్ చెప్పాడు ఆయన, వినలేదా? మీ అధికార ప్రతినిధి జోష్న తల పట్టుకుని కొట్టుకుంటుంది. నాయన రెడ్ బుక్ ఏంది, ఆడేంది, ఆడి గురించి మాట్లాడితే నేషనల్ మీడియాలో నీ సమాధానం చెప్పడం ఏంటి అని ఇక్కడ మొహం అని వస్తే మొహం మీద వాళ్ళ మొహం మీద వాళ్ళు చూసుకుంటారట. పక్కన నుంచి చూస్తే బాగోదు కదా అని. అటువంటి పరిస్థితిలో ఉన్నారు భయ్య. ఏం చేద్దాం? మీరు కూడా ఒకసారి పైకి చూసి చూసుకోండి, సరిపోయింది మీకు. వాళ్ళు ఏం చెప్తారు మీకు అర్థం కాక ఇంగ్లీష్ అర్థమై సాగు. మీరు ఏదో మీ గురించి జాతీయ మీడియా మాట్లాడుతుందని చెప్పేసి ఇంగ్లీష్ నీకు అర్థమైందా అన్న? ఏం చెప్పారు చెప్పు నువ్వు. ఒరే ఐటమ్ రాజా చప్పట్లు కొట్టుకుంటున్నారు. అమ్మా మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఏం అంటలేదు. సినిమా డైలాగులు లాగా రప్ప నలికేస్తారంటే జనాన్ని వీళ్ళు 2029 అధికారంలోకి వస్తే చెప్పేసి ఆ మీడియా లేకి పడేస్తారు. భయమేస్తుందా? జనాలు నరికేస్తారు అధికారంలోకి వస్తే. మీరు రాకముందు జనాల్ని కాదు భయ్య, టీడీపీ వాళ్ళని అన్నారు. అది కూడా టీడీపీ నాయకుడు, టీడీపీ ఐడి కార్డు ఉన్న వ్యక్తి అన్నాడు. మరి మీరు రప్ప మరి మీ వాళ్ళు మిమ్మల్ని నరుక్కోవడం పరిపాటి కదా. అక్కడేమో ఒక అతన్ని మాచర్లో ఇంకో ఇద్దరిని, ఈ రోజేమో పాపం వికలాంగులని కూడా చూడకుండా ఇంకో ఇద్దరిని. మిమ్మల్ని మీరు వేసుకోవడం అలవాటు అయిపోయింది కదయ్య, వేసేసుకోండి. నన్ను టీడీపీ వాడు చంపేస్తాడని ఒక ఎమ్మెల్యే అనుచరుడే పాపం బయటకు వచ్చి నన్ను చంపేస్తాడని సెటిల్మెంట్కి వెళ్ళాడు ఎస్పీ డిఎస్పీలు అందరి దగ్గరికి. మీకు అలవాటేగా, వేసేసుకుంటా ఉన్నాడు, సరిపోయింది. గంజాయి బ్యాచ్
వాళ్ళ దగ్గరికి పరామర్శలు చేస్తా ఉంటారు. బెట్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ విగ్రహాలు ఏకంగా ఎక్కడో ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా బెట్టింగ్ లో ఓడిపోయిన ₹1,00,00,000 వెండి విగ్రహం ఎవడం పెడతాడా? ఎరా ఐటమ్ ఐటమ్ పెట్టడరా. నువ్వు నిజంగా నీ అమ్మకి అబ్బకు పుడితే ఇల్లంటే ఆధారాలు చూపించరా, చూపించు బెట్టింగ్ లో ఓడిపోయాడని. అలాంటి డైట్స్ అవ్వాలరా, చూస్తే నీకు ₹1,00,00,000 ఇస్తాడు. ఎల్లు బెట్టింగ్ దీవులకి విగ్రహాలు ఉన్నాయా? మీ పార్టీకి విగ్రహం బెట్టింగ్ దీవులకి బెట్టింగ్ కాసి ₹30 కోట్ల బెట్టింగ్ కాసి ఆత్మహత్య చేసుకున్న వాడికి కూడా విగ్రహం కడుతున్నారంటే మీరు మీ పార్టీ ఎటువంటి అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా విగ్రహం పెట్టి ఎవరు పెడతారండి? సైనికులు పెడతారు, దేశం కోసం చనిపోయిన సైనికులు పెడతారు. వెన్నుపోటు పెడుచుకోవడం పెడతారు. ప్రజా ఉద్యమాల్లో మీరైతే వెన్నుపోటు పెడుచుకోవడం విగ్రహాలు పెడతారు. వాడిని తీసేద్దాం, వాడు ఇంక ఉండడు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడారు మీరు, చంద్రబాబు నాయుడు గారు తెలీదా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్ళిద్దరు కూర్చొని వాడి పథకం వాడి పేరు తీసేద్దాం. ఎన్టీ రామారావు అటువంటి బతుకులరా మీరు వచ్చి పాల్గొన్న వారికి పెడతారు చనిపోయిన తర్వాత, లేదా ఉద్యమంలో చనిపోయినప్పుడు పెడతారు. ఈడ ఐటమ్ రాజే గడికి ఇంత టైం ఇవ్వడం వేస్ట్. అది కూడా శ్యామలా గారిని అన్నాడని నేను వచ్చాను, ఒక ఆడకూతుర్ని. ఎందుకంటే కౌన్ కిస్క గొట్టంగాడు ఈడు, కౌన్ కిస్క గొట్టంగాడు. కూరలో కరివేపాకు వాల్యూ కూడా లేని ఐటమ్ రాజేగాడు. ఈయన ఏందంటే కేర్ చేసేది. ఇట్టోళ్ళు ఉన్మాదులు, శాడిస్టులు, కులపిచ్చోళ్ళు, పచ్చరక్తం పారే పెచ్చనాకు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిగా, థ్యాంక్ యూ సో మచ్.